కావ్య ఆఫీస్కి సంబంధించిన హార్డ్ డిస్క్ రికవరీ చేయించగా దాంట్లో అయితే ఆ రోజుటి నిజమైతే బయటపడుతుంది. ఆఫీస్కి అయితే ఎవరు రాలేదు. ఆఫీస్లో తన భర్తతో రాజుతో మాట్లాడింది వాళ్ళ మామయ్య అని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నం చేయడం మొత్తం నిజము ఏంటో తెలుసుకుంటుంది. అసలు బాబుకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. తన తండ్రి కోసం ఆయన ఇంత త్యాగం చేశారా, నా భర్త ఎంత గొప్పవాడు అనుకొని తర్వాత ఈ విషయం ఎవరితోనో చెప్పొద్దు, మేము ఆఫీస్కి వచ్చి ఇవంతా చూసినట్టు అని చెప్పేసి వాచ్మెన్కి చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంటికైతే వచ్చేస్తుంది. తర్వాత ఇంటి దగ్గర రాజు వచ్చి బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే కొందరు మనుషులు దేవుళ్ళు లాగా ఉంటారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఏమైంది నీకు ఈరోజు అంటే నాకేం కాలేదు అని చెప్పేసి అంటుంది. తర్వాత అందరూ కిందకైతే వస్తారు. అప్పుడు రాజ్ అయితే కొంతసేపు బాబునట్లా పట్టుకుంటావా, ఎత్తుకుంటావా, నాకు గార్డెన్లో కొంతసేపు ప్రశాంతంగా కూర్చోవాలని ఉంది అంటే సరే బాధ్యతలు మీరు తీసుకున్నాక నాకు తీసుకోక తప్పదు కదా, సరే నేను ఎత్తుకుంటానులేండి మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. రాజ్ అయితే కిందకి వచ్చేసరికి రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ, రాజ్ ఏదైనా నిర్ణయం తీసుకున్నావా, నువ్వు ఇలాగే ఉంటావా, ఇంట్లో నుంచి బయట వెళ్ళాలి అన్నా కూడా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు, నువ్వు నా మాటలకు చెల్లించడం లేదు. ఒకవేళ రేపటి ఉదయంలోగా నువ్వు నాకు బిడ్డ తల్లి గురించి ఏ విషయం చెప్పకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి రాజు వాళ్ళమ్మ అంటుంది. ఆ మాటలు విని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అపర్ణ కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో అపర్ణ భర్త వచ్చేసి అక్కడికి, నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు, కనీసం ఒక తల్లిలాగా ఆలోచిస్తున్నావా, ఒక సాటి ఆడదానిలాగా కూడా ఆలోచించడం లేదు, శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు అంటే అవునండి, నేను ఇవంతా చేసింది ఒక తల్లిలాగా ఆలోచించింది. కావ్య అంటే ఇష్టం లేక రాజు ఇంకొక ఆడదాంతో సంబంధం పెట్టుకొని బిడ్డనైతే కన్నాడు. ఎలాగో వాళ్ళు కూడా ఒకటి కాలేదు, ఒకే గదిలో వేరువేరుగా ఉన్నారని నాకు కూడా తెలుసు. అలాగైనా కూడా నిజమేంటో చెప్తాడేమోనని ఆ బిడ్డ తల్లిని తెస్తే రాజుకి పెళ్లి చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని నేను ఇదంతా చేశాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు చెవులు మూసిపెట్టుకుంటాడు రాజు వాళ్ళ నాన్న. ఎందుకు చెవులు మూసిపెట్టుకుంటున్నారు, కావ్యకు అన్యాయం జరుగుతుందనే. మరి పాపం కావ్య మాత్రం ఏం చేస్తుంది, పెళ్ళైన ఎలాంటి సుఖం సంతోషం లేనప్పుడు అలాంటి భర్తతో ఎలా కాపురం చేస్తుంది, తనకు కూడా ఏదో ఒక న్యాయం చేద్దాము అంటుంది. తర్వాత వచ్చేసి కావ్య కూడా ఇంట్లో అందరికీ చెప్తుంది, ఒకవేళ రేపు ఉదయంలోగా నా భర్త నిజం నిరూపించలేకపోతే నేను కూడా నా భర్తతో పాటు కట్టుబట్టలతో వెళ్ళిపోతాను, నా భర్త ఎక్కడుంటే అక్కడే నాకు కూడా సంతోషం ఉంటుంది అని చెప్పేసి అంటుంది. అవునమ్మా, అదే మంచి నిర్ణయం తీసుకున్నావు. కనీసం మీ అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోని మీ అత్తయ్య అనకముందే నీ అంతలకు నువ్వే నా భర్తతో నేను వెళ్ళిపోతాను అని చెప్పావు, నీ గౌరవం నువ్వు నిలబెట్టుకున్నావు, నా కోడలు చాలా గ్రేట్ అని చెప్పేసి మామయ్య అంటాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం రాణి వస్తుంది. రాజు ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంతో అపర్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి బ్యాగ్ తీసుకుంటుంది. అప్పుడు రాజు వాళ్ళ నాన్న, అపర్ణ ఆగు, ఇంత జరిగినా ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే అంతకంటే మహాపాపం ఇంకొకటి ఉండదు. నేను చెప్పిన విషయాలు అన్నీ విన్న తర్వాత నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాలనుకుంటే వెళ్ళు, అన్ని విషయాలు తెలుసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటాడు. తర్వాత అయితే ఇంట్లో అందరికీ ప్లస్ తన భార్యకు అపర్ణకు అందరికీ జరిగిన విషయం అయితే చెప్తాడు. షాక్ అయిపోయి ఏం తెలియని అయోమయ పరిస్థితిలో అపర్ణ కుప్పకూలి సోఫాలో కూర్చుండిపోతుంది. ఇదే అండి మన లేటెస్ట్ ప్రోమో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.